Hi viewers, welcome to Ahmed Autotech. Welcome to one more another video. ఇవాళ మనం హ్యూండై క్రెటా ఎస్ వేరియంట్ యొక్క డీటెయిల్ ఒకే రౌండ్ చూద్దాం. ఇది ఒక మినీ రివ్యూ అనుకోండి. ఈ క్రెటా ఎస్ వేరియంట్ అనేది మిడ్ వర్షన్ అనమాట. మనకి క్రెటాలో ఫస్ట్ వేరియంట్ వచ్చి ఈ అంటాము, తర్వాత ఈఎక్స్, దాని తర్వాత వచ్చే వేరియంట్ ఎస్ వేరియంట్ అనమాట. ఇది కరెక్ట్గా మిడిల్ వేరియంట్ అనమాట. సో ఇక్కడ మన ముందు ఉన్నది మల్బరీ రెడ్ కలర్లో ఉంది క్రెటా ఎస్ వేరియంట్ అనేది. సో ముందుగా మనం ఇంజన్స్ చూస్తే కనుక మనకి 1.5 లీటర్ ఇంజన్స్ వస్తాయి, పెట్రోల్ యాజ్ వెల్ యాజ్ డీజిల్. రెండు 115 PS పవర్ జనరేట్ చేస్తాయి అనమాట. రెండు 1500 cc ఇంజన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ ఆఫ్ ది కార్ చూద్దాం. సో ఫ్రంట్ ఆఫ్ ది కార్ చూస్తే కనుక మనకి హ్యూండై బ్యాడ్జింగ్ ఉంది, అలాగే గ్రిల్, ఈ న్యూ క్రెటాకి వస్తున్న న్యూ గ్రిల్ ఉందన్నమాట. ఇది మనకి టోటల్ క్రోమ్ ఫినిషింగ్లో ఇస్తున్నాడు. సో హెడ్ ల్యాంప్ యూనిట్ చూస్తే కనుక మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. మనకి ఫ్రంట్ నుంచి కింద వరకు జ్యువెల్ ప్యాటర్న్లో డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే మనకి ఒక సింగిల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అనమాట. అలా కిందకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఆ వీల్స్ చూస్తే కనుక మనకి 16 inches స్టైల్ వీల్ వస్తున్నాయి. ఇవి స్టీల్ స్టైల్ వీల్స్ అనమాట, అలా వీల్స్ కాదు. స్టీల్ వీల్స్ని ఇట్లా స్టైల్గా రిప్రజెంట్ చేశారనమాట. కింద స్టీల్ వీల్ ఉంటుంది, దానిపైన మనకి ఈ ఫైబర్ డిస్క్ అనేది ఉంటుంది అనమాట. సో వీల్స్కి వచ్చేసరికి మనకి 16 inches స్టైల్ వీల్ వస్తున్నాయి. సో ఇది మన సైడ్ వ్యూ. ఈ సైడ్ వ్యూ కూడా మనం చూస్తే కనుక సిల్వర్, మనకి రూఫ్ పైన మొత్తం ఏ పిల్లర్ నుంచి సి పిల్లర్ వరకు సిల్వర్ కలర్ ప్యాటర్న్ ఉంది. ఇది మీరు ఏ కలర్ తీసుకున్నా సరే ఈ సిల్వర్ కలర్ షేడ్ అనేది ఉంటుందన్నమాట. ఈ రెడ్ కలర్లో కొంచెం ఇది స్టాండర్డ్ అవుతుంది. రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ఈ సిల్వర్ ప్యాటర్న్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మీకు రేర్ స్పాయిలర్ వస్తుంది. పైన మీకు షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది. అండ్ మనకి టైల్ ల్యాంప్స్ కూడా మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ ఈ క్రెటా యొక్క బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ చాలా బాగుంటుంది అనమాట. మనకి సింగిల్ లైన్ లాగా చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్. అండ్ మనం అండర్ ద బూట్ చూస్తే కనుక బూట్ స్పేస్ చూడండి. బూట్ స్పేస్ అన్ని క్రెటా వేరియంట్స్ మాదిరిగానే మనకి 433 liters బూట్ స్పేస్ వస్తుంది. చాలా వైడ్ బూట్ స్పేస్ అనమాట. సో ఈజీగా మనకి 3 to 4 లగేజెస్, సూట్ కేసెస్ ఈజీగా పడతాయి. అండ్ అండర్ ద బూట్ మనకి యాజ్ యూజువల్ స్పేర్ వీల్ అనేది అడ్జస్ట్ చేశారు. పైన మనకి పార్సల్ డ్రా కూడా ఇచ్చారు ఎస్ వేరియంట్ కాబట్టి. అండ్ ఇప్పుడు ఇంటీరియర్ చూస్తే కనుక మనకి ఇంటీరియర్, సో డ్రైవర్ సైడ్ మనకి అన్ని పవర్ బటన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇది సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది ఆప్షన్. అండ్ డీకట్ స్టీరింగ్ వీల్ ఇస్తున్నారు పుష్ స్టార్ట్ బటన్తో. అండ్ 4 door పవర్ విండోస్ యాజ్ యూజువల్ మనకు కామన్గా వస్తాయి. అండ్ ఆడియో సిస్టమ్ చూస్తే కనుక మనకి 8 inches ఆడియో సిస్టమ్ ఇస్తున్నారు. ఇలా కింద మనకు పుష్ స్టార్ట్ బటన్ ఉంది. అండ్ ఓడోమీటర్, స్పీడోమీటర్ కూడా ఉంది. ఇది డీకట్ స్టీరింగ్ వీల్ విత్ మల్టీ ఫంక్షన్ కీస్ అనమాట. అండ్ ఆడియో సిస్టమ్ చూస్తే కనుక మీకు 8 inches ఆడియో సిస్టమ్ వస్తుంది. ఏసీ మనకి ఆటో ఏసీ వస్తుంది. సో అండ్ కింద మనకి ఛార్జింగ్ పాయింట్స్ అండ్ ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. ఇది మన 6-speed ట్రాన్స్మిషన్తో వస్తుంది, పెట్రోల్ అండ్ డీజిల్ యాజ్ వెల్. అండ్ కింద మనకి గ్లో బాక్స్ ఉంది రేర్ ఆర్మ్రెస్ట్ కింద. అండ్ అలాగే మనకి ఇక్కడ గ్లో బాక్స్ చూసుకుంటే మనకి కూల్ గ్లో బాక్స్ అనమాట. దానిలో ఏసీ వెంట్ ఒకటి ఉండడం వల్ల మీరు కూల్ బెవరేజెస్ ఏమైనా ఉంటే దానిలో స్టోర్ చేసుకోవచ్చు. సో టోటల్ ఇంటీరియర్ మీకు ఇలా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది. అలా బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ కూడా చూసినట్టయితే మీకు సింపుల్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు రేర్ ఏసీ వెంట్స్ వస్తున్నాయి. అలాగే ఛార్జింగ్ పాయింట్ అండ్ ఫోల్ హోల్డర్ కూడా ఉంది. అండ్ స్పీకర్స్ ఉన్నాయి, 4 doors 4 speakers ఉన్నాయి. ఆడియో సిస్టమ్ కూడా మనకి రెగ్యులర్ హ్యూండై ఆడియో సిస్టమ్ వస్తుంది. అండ్ ప్రతి సీట్స్ వెనకాల మనకి సీట్ బ్యాక్ పాకెట్స్ కూడా ఉన్నాయి. వెనకాల పార్సల్ ట్రే ఉంది. అండ్ ఇది కాకుండా మనకి క్రెటా ఎస్ వేరియంట్లో ఏంటంటే మనకి ఇన్బుల్ట్ రేర్ విండోస్లో మనకి సన్ బ్లైండ్స్ ఉంటాయి అన్నమాట. సో అవి మీరు మాన్యువల్గా సన్ బ్లైండ్స్ వేయచ్చు, తీయచ్చు. సో బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఇది కంఫర్ట్ అనమాట. ఇది ఇన్బుల్ట్గా వస్తుంది, మీరు అడిషనల్గా ఏం పర్చేస్ చేయవసరం లేదు. క్రెటా ఎస్ వేరియంట్ నుంచి మనకు ఆ ఫీచర్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఇది వ్యూవర్స్ మన క్రెటా ఎస్ యొక్క ఓవరాల్ వాక్ అరౌండ్ రివ్యూ అనమాట. సో ఎక్స్టీరియర్ వైజ్ మనం చూస్తే కనుక ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, సింగిల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, డిఆర్ఎల్స్, ఫాగ్ ల్యాంప్స్ అండ్ 16 inches స్టైల్ వీల్ ఇస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ కూడా సైడ్ మిర్రర్లో వస్తుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అలాగే పైన రూఫ్ రైల్స్ వస్తున్నాయి. దీనిలో సన్ రూఫ్ ఒకటే రాదు. అండ్ ఇంటీరియర్ ఫీచర్స్ చూస్తే కనుక మనకి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS+EBD, రేర్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ రేర్ కెమెరా అనేది స్టాండర్డ్. అవి ఆ ఫీచర్స్ అనేవి మీకు దీనిలో అవైలబుల్ అనమాట. అండ్ ఆడియో సిస్టమ్ కూడా మీకు 8 inches టచ్ స్క్రీన్ ఆడియో సిస్టమ్ వస్తుంది. అండ్ 4 door పవర్ విండోస్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ విత్ ఎయిర్ ఏసీ ఈవెంట్స్ వస్తుంది. సో ఇది ఓవరాల్ మన క్రెటా ఎస్ యొక్క ఫీచర్స్ అనమాట. అండ్ ప్రైజింగ్ వైజ్ చూస్తే కనుక మనకి
పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ యొక్క ఎక్స్ షోరూమ్ అరౌండ్ 12,19,400 ఉంది. ఇది ఆన్ రోడ్ మనకి 14.6 lakh రూపీస్కి వస్తుంది. అదే డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూస్తే కనుక మనకి ఎక్స్ షోరూమ్ 13,19,400 రూపీస్ ఉంది. ఆన్ రోడ్ మనకి అరౌండ్ 15.8 lakh రూపీస్ ఉంది. సో పెట్రోల్ అండ్ డీజిల్కి సుమారు మనకి 1.2 lakh వేరియేషన్ ఆన్ రోడ్లో కనబడుతుంది. సో ఇది వ్యూస్ మన హ్యూండై క్రెటా ఎస్ యొక్క మినీ వాక్ అరౌండ్ అండ్ రివ్యూ. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న క్వైరీస్ ఉన్న కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ అండ్ వాక్ అరౌండ్స్ నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అందించడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.